అయ్యా అయ్యా ఏంటయ్యా? నేను నా కూతురికి ఫోన్ చేసుకుంటాను, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? ఇదేమన్నా ఎస్టీడీ బూత్ నువ్వు ఫోన్ చేసుకోవడానికి? అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా, నేను కనిపించట్లేదని నా బిడ్డ అక్కడ అల్లాడిపోతూ ఉంటుంది. ఫోన్ ఇచ్చానని తెస్తే నా ఉద్యోగం పోతుంది. 2 నిమిషాలయ్యా, ఒక్కసారి మాట్లాడి ఫోన్ ఇచ్చేస్తాను. ఈ తండ్రి బాధను అర్థం చేసుకోండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. నాన్న ఎక్కడున్నాడో ఏమైపోయాడో నాకేమీ తెలియట్లేదు. ఎలా తెలుసుకోవాలి? ఎవరిని అడిగితే తెలుస్తుంది? సరే త్వరగా మాట్లాడిచ్చేయి, 2 నిమిషాలు. ఎవరిది నంబరు? హలో, ఎవరండి? బిడ్డ చామంతి, నేనమ్మా. నాన్న, ఏమైపోయావు నాన్న? నువ్వెక్కడున్నావు? ఎలా ఉన్నావు? నన్ను వేరే చోటకి మార్చారమ్మా, నువ్వు నా గురించి దిగులు పడకు. అదేంటి నాన్న, ఎందుకు నిన్ను వేరే చోటుకి మార్చారు? నువ్వెక్కడికి వెళ్ళావో ఏమైపోయావోనని నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? అసలు నన్ను ఎందుకు ఇలా మారుస్తున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకేం అర్థం కావట్లేదు తల్లి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, ఇది ఎక్కడ ఏంటి అనేది నాకేమీ తెలీదు. బిడ్డ, ఇంతకీ నువ్వెట్టున్నావు? అమ్మెట్లుంది? మేం బానే ఉన్నాం నాన్న, నువ్వేం భయపడకు. మా డ్రైవర్ బాబు చాలా పెద్ద లాయర్తో మాట్లాడాడు. ఆయన కేసు వాదిస్తానని కూడా మాటిచ్చారు. నా కోసం నిన్ను బాధ పెట్టాల్సి వస్తుంది కదమ్మా. అదేంటి నన్ను అలా అంటావు? నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం బాధపడతాను చెప్పు? నాన్న, పుట్టినప్పటి నుంచి మమ్మల్ని పెంచడానికి, మా బాగోగులు చూడ్డానికి నువ్వు మాత్రం బాధపడలేదా? నిన్ను ఎలా విడిపించుకోవాలో అర్థం కాక బాధపడుతుంటే పాపం డ్రైవర్ బాబు ఒక పెద్ద లాయర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు నాన్న. ఆయన నాకు మాట కూడా ఇచ్చారు నాన్న, బాధిస్తాను అని. ఇంకా మనకేం భయం లేదు. ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొచ్చే తీరుతాను. బిడ్డ